హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అది మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ మోడల్ నెక్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఇది ఏ విధంగా కుట్టుకోవాలి, ట్రెండింగ్లో ఉన్న నెక్ని ఎలా కుట్టుకోవాలి, ఇంకా ఈజీ పద్ధతులు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్. తర్వాత ఇంకా లైక్ కూడా చేయండి. ఫస్ట్ అయితే నేను థ్రెడ్ పైపింగ్ వేయడానికి అయితే ఇక్కడ చిన్నగా 1 ఇంచ్ తోటి అయితే శారీలో వచ్చిన క్లాత్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా శారీలో వచ్చిన క్లాత్ తోటే నేను ఇక్కడ మీకు డిజైన్ అనేది చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేది. థ్రెడ్ పైపింగ్ని చేసుకోవడానికి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసి నీట్గా, వేరే కలర్ ఉంటే బాగుండదని ఒకే కలర్తోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ థ్రెడ్ని మనము 1 ఇంచ్ తోటి క్లాత్ అనేది కట్ చేసాం కదా, దాన్ని మధ్యలోకి పెట్టుకొని 1 ఇంచ్ తోటి ఇక్కడ మనకి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా మనం ఇక్కడ కుట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఏ విధంగా వస్తుంది నార్మల్గా అయితే కన్నా నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశానండి, ఐ కార్డ్లో కూడా ఇస్తాను చూడండి. యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. నార్మల్గా నేను అది మనకు వచ్చేది డబల్ ఫుట్ కదా మిషన్కి, ఆ డబల్ ఫుట్తోనే నా పాదం అనేది మార్చకుండా ఏ విధంగా కుట్టాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను, మీరు అది చూడండి. అదేవిధంగా సెట్టింగ్ కూడా చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఇంకా ఎప్పుడైనా కూడా మనము ఒకే పాదంతో థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది ఏ ఇబ్బంది లేకుండా. నేను ఆ సెట్టింగ్ చేసి కూడా వీడియో అయితే పెట్టానండి. యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఐ కార్డ్లో అయితే ఇస్తాను. మనము థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ నార్మల్గా అయితే చాలామంది నాకు చెప్తుంటారు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అక్క అని. ఈ విధంగా మనం కుట్టుకుంటేనే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు నేను ఏ విధంగా అయితే ఇక్కడ కుడుతున్నానో మీరు కూడా అదే విధంగానే కుట్టాలి. కొంచెము హ్యాండ్ అనేది ప్రెస్ చేసి కొంచెం ముందుకు తోయాలి. మళ్ళీ జాయిన్ చేసినప్పుడు కూడా నేను ఈ విధంగా చూపిస్తున్నా కదా, జాయిన్ చేసేటప్పుడు మనకి ఒక ఉబ్బెత్తులాగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఒక రెండుని ఒక సైడు ఇంకొక సైడు తీసేసుకొని అప్పుడు అట్లా చేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సల్పాగా వస్తుందండి. ఉబ్బెత్తుగా రాకుండా జాయింట్ పడినప్పుడు ఒకదాన్ని ఒకవైపు ఇంకొకదాన్ని ఇంకోవైపు చేసి మనం థ్రెడ్ని మధ్యలో పెట్టి కుట్టు వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనం కుట్టు వేసేటప్పుడు కూడా ఉబ్బెత్తుగా ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. మనం బ్లౌజ్ మీదకి వచ్చిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. నేను ఏ విధంగా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగానే ట్రై చేయండి, ఖచ్చితంగా నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ సెట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇంకెప్పుడైనా నేను థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు అయితే నేను అసలు పాదం అయితే సింగిల్ పాదం అనేది యూజ్ చేయను. సేమ్ ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నా డబల్ పాదంతోనే నేనైతే మిషన్ అనేది కుడతానండి. మాటికి పాదం మార్చుకొని కుట్టాలంటే విసుకొస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే మీకు సెట్టింగ్ అయితే చేసి ఆల్రెడీ పెట్టానండి వీడియో, అది చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకొని 1/2 ఇంచ్ అయితే నేను పెట్టుకుంటున్నానండి. 1/2 ఇంచ్ ఎందుకంటే మనము బ్లౌజ్కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనకు ఖర్చుకు కావాలి కదా, దానికోసం 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకవేళ సల్పాగా ఉండే క్లాత్ అయితే, పలచటి క్లాత్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు పోగులు అనేది పోతూ ఉంటాయి, దానికోసం అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి ఖర్చుకి. నాకు 1/2 ఇంచ్ అయితే సరిపోయింది. ఇక్కడ మీకు నేను మోడల్ బ్లౌజ్ చూపించా కదా, దానిలో పై పార్ట్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నానండి. కింద పార్ట్ కూడా చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది, దానికోసం అయితే నేను ఎక్కువైతే చూపించలేదు. పైన పార్ట్లో మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను క్లాత్ అయితే తీసుకున్నానండి, లైనింగ్ క్లాత్, దానికి ఇక్కడ క్యాన్వాస్ అనేది అటాచ్ చేస్తున్నాను. క్యాన్వాస్ అటాచ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం దళసరిగా వస్తుంది. అప్పుడు మనం పైపింగ్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అది కాక మనం ఎప్పుడు మోడల్ బ్లౌజ్ కదా కుడతా ఉండేది, సో దానికైతే ఖచ్చితంగా కొంచెం మందం ఉంటే మనకి క్లాత్ పిగలకుండా ఉంటుందండి. దానికోసం అయితే ఇక్కడ మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చాం కదా లైనింగ్కి, దాని మీద సేమ్ అది ఏ విధంగా ఉంటే నేను అదే విధంగానే కట్ చేసి కుట్టుకుంటాను. నార్మల్గా అయితే మనము ఇది క్యాన్వాస్ ఉంటుంది కదా, దాన్నైనా కూడా మనం కట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. నేను ఆ విధంగా కాకుండా జస్ట్ దీని మీదనే క్లాత్ ఇది క్యాన్వాస్ని పెట్టేసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది.
రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా మనము ఏ విధంగా అయితే కుట్టామో సేమ్ అదే విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కట్ చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ తర్వాత క్యాన్వాస్ సేమ్ ఒకే లెవెల్లోనే ఉండాలంటే కొంచెం కష్టం అవుతుందనే ఉద్దేశంతో నేను మిషన్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా బిగినర్స్, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ మెథడ్లో అయితే చెప్తున్నానండి. నార్మల్గా అయితే మనం కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దీని మీద నేను థ్రెడ్ పైపింగ్ అనేది అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాలి, నేను ఇక్కడ కింద నుంచి అయితే చూపిస్తున్నాను, నెక్ నుంచి చూపించట్లేదు. కింద మనకి షోల్డర్ ఇక్కడ వస్తుంది కదా చంక దగ్గర, అక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. నేను ఇంకొకటి కుడతాను అప్పుడు మీరు ఇంకొక ఈ పైనుంచి అయితే వస్తుంది. ఇప్పుడు నేను కింద నుంచి కుట్టా కదా, నెక్స్ట్ అయితే నేను పైనుంచి అయితే కుడతానండి. ఎందుకంటే మనము రెండు ఒకే పక్క నుంచి కుడితే అప్పుడు ఒకే వైపే వస్తాయి, అప్పుడు మనం కుట్టినంత రాంగ్ అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కొంచెం నిదానమైనా పర్వాలేదు రాంగ్ అవ్వకుండా ఒకేసారి రెండు ఒకే అయ్యేటట్టు కుట్టుకోవాలి. ఇదే కాదండి, ఏ బ్లౌజ్ అయినా అసలు నార్మల్గా లైనింగ్ క్లాత్ అయినా కూడా లైనింగ్ బ్లౌజ్ కుట్టినా కూడా మనము ఎక్కడైనా కానీ రెండు మాత్రం ఒకే వైపే మాత్రం కుట్టకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రెండు ఒకే వైపే కుడితే అవి రెండు ఒక పక్కనకే వస్తాయి. అట్లాంటప్పుడు మనం కుట్టిందంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, దారం కూడా వేస్ట్ అవుతుంది, మన పని కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు అట్లా రిస్క్ ఉండకూడదంటే ఒకటికి 2 సార్లు ముందే మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను కింద నుంచి కుట్టాను. నెక్స్ట్ ఇది కుట్టేటప్పుడు నెక్ దగ్గర నుంచి కుడతాను, అది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు పైపింగ్ అంతా వేసాను కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏ వైపు పెట్టుకోవాలని అయితే చూసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ కుట్టాం కదా థ్రెడ్ పైపింగ్ని, సేమ్ దాని మీదనే అక్కడ మనకి కుట్టు ఆల్రెడీ కనిపిస్తుంది, దాని మీదనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. కొంచెం పక్కకు పోయినా కూడా ఫినిషింగ్ అనేది షేప్ అవుట్ అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. కట్స్ ఉన్న చోట మాత్రం నిదానంగా కుట్టుకోవాలి. పాదంని ఎత్తుకుంటూ, కరువుస్ ఉన్న చోట ఎత్తుకుంటూ దింపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. మూల వచ్చేసరికి ఎత్తాలి, మరి కరువుస్ వచ్చేటప్పుడు కూడా కొంచెం ఎత్తి నిదానంగా కుట్టుకోవాలి. నిదానంగా కుట్టుకోవాలండి. ఎందుకంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చిన్నగా వచ్చింది కదా, మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఏమి రాని వాళ్ళు కూడా మిషన్ తొక్కడం వస్తే చాలండి. అసలు మిషన్ గురించి ఏం తెలియకపోయినా పర్వాలేదు, నేను కుట్టే విధంగా మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మన బ్లౌజ్నైనా మనం కుట్టుకోవచ్చు, బయటకి ఇవ్వకుండా మన బ్లౌజ్ని మనమైనా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతిలో అండి నేను చూపిస్తుంది. అక్కడక్కడ కట్స్ ఇచ్చేస్తే మనకి తిప్పేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. మనం ఇచ్చింది కరువుస్ కదా, కరువుస్ ఇచ్చినప్పుడు కట్స్ అనేది ఇస్తే మనకి క్లాత్ అనేది ఇగ్గకుండా నీట్గా వస్తుందండి. మనం కొనలు ఉన్న చోట కొంచెం చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. తర్వాత నేను పైన ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఎవరైనా ఇట్లా పైన కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నార్మల్గా బొటిక్లో కూడా ఇట్లనే కుడతారండి, ఖచ్చితంగా పైన అయితే కుట్టు వేస్తారు వాళ్ళు. ఏ విధంగా అయితే మనం కుట్టామో సేమ్ అదే విధంగానే పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ కూడా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది కదా, ఇంకా దీన్ని కట్ చేసేసి మనం ఇంకా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలండి. కుట్టు అయితే వేసుకోలేదు కదా, ఇట్లా అటాచ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటే ఇంకా ఈ ఒక పక్క అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక పక్క మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించింది ఒక పక్కది లెఫ్ట్ సైడ్ది, నేను ఇప్పుడు చూపించేది రైట్ సైడ్ది అయితే చూపిస్తానండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ అయితే మీకు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా పైపింగ్ వేసేటప్పుడు ఒకదానికి కింద నుంచి వేసా, ఇప్పుడు నెక్ దాని నుంచి వేస్తున్నాను. అట్లా వేస్తే మనకి రివర్స్ అనేది పడుకోకుండా, ఒకవైపే పడుకోకుండా రివర్స్ పడుతుంది. రివర్స్ అంటే రైట్ సైడ్ అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అయితే వస్తుందండి.
రెండు ఒకే వైపే రాకుండా ఒక్కోటి ఒక పక్క వస్తాయి ఇట్లా వేసుకుంటే. ఇది గుర్తు పెట్టుకోవాలి, లేకుంటే మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది. కుట్టిన తర్వాత చూసుకుంటే ఇంక అస్సలు చాలా టైం వేస్ట్ అవుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లా చిన్న చిన్న టిప్స్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్లో కొంచెం మిషన్ రాని వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి, ఏ పక్క ఎటువైపుది అని. ఎందుకంటే మనం పీసులు కట్ చేసి ఉంటాం కదా, దానికైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అట్లా ఉండకూడదంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మనం కింద నుంచి కుడితే ఒక పక్కది అయిపోయినట్టు, ఇంకొకటి కుట్టేటప్పుడు పైన నుంచి కుట్టుకోవాలి. ఇంకా మెయిన్ క్లాత్ని సేమ్ ఇదే విధంగానే మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా, దాని మీదనే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. మూలలు వచ్చినప్పుడు, కరువుస్ వచ్చినప్పుడు కొంచెం నిదానంగా కుట్టుకోవాలి. మీకు ఆల్రెడీ నేను దీనికి కింద ఇంకొక పార్ట్ అయితే ఉంటుందండి, బాటమ్ పార్ట్. అది కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. దాంట్లో ఇంకా నేను ఏమేమి చెప్పారంటే పొటిల్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత థ్రెడ్ పైపింగ్ అనేది దానికి స్ట్రైట్ పీస్తోనే కరువుకి ఎలా వేయాలనేది కూడా చూపించాను. మొత్తం చేస్తే చాలా లెంతీ అవుతుందని నేను కొంచెం కట్ చేశాను వీడియో అనేది. మరి ఇంకొక వీడియోలో పోస్ట్ చేద్దామని. ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ ఉండదు కదా చూడడానికి, దానికోసం అయితే నేను ఇక్కడ మీకు అంతా క్లారిటీగా చూపించాలని కొంచెం ఒక పార్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కరువుస్ ఉన్న చోట అంతా వేలుతోటి మనం ఇలా ఫింగర్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి మూలలు అనేటివి చాలా నీట్గా కుదురుతాయండి. చూడండి, ఇంకా ఇదంతా మొత్తం పైన ఒక స్టిచ్ వేసేసుకొని మెయిన్ క్లాత్ని తర్వాత లైనింగ్ క్లాత్ని అంతా అటాచ్ చేసేస్తే ఇంక పైన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను కింద పార్ట్ ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నేను క్లాత్ తోటి పొటిల్స్ ఏ విధంగా చేయాలనేది అయితే అక్కడ మీకు చూపించాను. క్లాత్తో చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనము థర్మోకోల్ బాల్స్ యూస్ చేస్తే అది మనము ఒకసారికి 2 సార్లు వాషింగ్ చేస్తే అంతా షేప్ అవుట్ అయిపోతుంది, అసలు చూడడానికి మంచిగా అనిపించదు. క్లాత్తో చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది వాటి వీడియో అయితే అండి. మొత్తం అంతా ఇక్కడ చూపిస్తున్నా కదా, సేమ్ ఒక కుట్టు అయితే వేసేసి ఇంకా క్లాత్ని అయితే జాయిన్ చేసేస్తే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా 2 అయిపోయినాయి కదా. ఇంకా బాటమ్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఎట్లా కింద దాన్ని పైన దాన్ని అటాచ్ చేయాలనేది కూడా వీడియో అయితే చేసి పెట్టాను. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో.